అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 7th క్లాస్ చాప్టర్ 5 పేజ్ నెంబర్ 72లో ఉన్నటువంటి క్వాలిటీ అనే పాఠ్యాంశపు సారాంశాన్ని మనం చూస్తున్నాం. ఆల్రెడీ లైన్ టు లైన్ డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఈ క్వాలిటీ అంటే ఏంది అర్థం అంటే మన్నిక అంటే ఎక్కువ కాలం నిలబడడం అండి. ఏదైనా క్వాలిటీ వస్తువు అంటే ఎక్కువ కాలం దాని జీవిత కాలం అనేది ఉంటుంది, ఎక్కువ కాలం మన్నుతుంది అన్నమాట. అసలు ఈ క్వాలిటీ దేనికి సంబంధించిందంటే గెస్లర్ బ్రదర్స్ తయారు చేసేటటువంటి బూట్లకి సంబంధించిన క్వాలిటీ అన్నమాట. అసలు ఈ పాఠ్యాంశం అంతా కూడా జాన్ గాల్స్వర్తీ ఎవరైతే ఉన్నారో అతను ఈ గెస్లర్ బ్రదర్స్ ని కలవడం, ఇదేనండి పాఠం మొత్తం కూడా ఇదే ఉంటుంది. జాన్ కి ఈ గెస్లర్ బ్రదర్ ఎలా తెలుసు అంటే వాళ్ళ ఫాదర్, జాన్ గారి యొక్క ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ గెస్లర్ బ్రదర్స్ దగ్గర నుంచే బూట్లు ఏం చేసేవాళ్ళంటే, ముందు అసలు ఈ యంత్రాలు రాకముందు బూట్లు ఏం చేసేవాళ్ళు, ఎవరికి వాళ్ళ కొలతలు తీసుకొని ఎట్లయితే బట్టలు మనకి కుడుతున్నారో టైలరు, అట్లానే బూట్లు కూడా ఏం చేసేవాళ్ళంటే కుట్టేవాళ్ళు అన్నమాట. లెదర్ బూట్స్ కుట్టేవాళ్ళు. అయితే జాన్ వాళ్ళ నాన్నగారి టైం నుంచి కూడా గెస్లర్ బ్రదర్స్ ఈ బూట్లు కుడుతున్నారు. అండ్ జాన్ కూడా అలానే పరిచయం, వాళ్ళ నాన్నగారు గెస్లర్ దగ్గరికి తీసుకెళ్లారు. గెస్లర్లు చాలా నైపుణ్యం కలిగిన బూట్లు తయారు చేసేవాళ్ళు. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి జర్మనీ. వీళ్ళు ఏం చేశారంటే లండన్కి వచ్చేసి ఒక చిన్న స్ట్రీట్ లో వీళ్ళ యొక్క వ్యాపారం పెట్టుకున్నారు. అంటే ఈ బూట్లు కుట్టడం, జస్ట్ వాళ్ళు ఏంటంటే షాప్ పేరు ఉండదు, జస్ట్ గెస్లర్ బ్రదర్స్ అని రాసి ఉంటుంది గోడ మీద. అండ్ వాళ్ళు అందరికీ అంటే రెడీమేడ్ గా బూట్లు తయారు చేసి ఉంచరు. మనుషులు వస్తే వాళ్ళని కూర్చోబెట్టి చక్కగా ఒక వుడెన్ చైర్లో కూర్చోబెట్టి పాదాల కొలతలు తీసుకొని ఆ కొలతల ప్రకారం బూట్లు కుట్టేవాళ్ళు అనమాట. ఎవరైనా వెళ్ళారనుకోండి, ఓ చర్చికి వెళ్ళినట్టు ఉంటుంది, సావధానంగా కూర్చోవచ్చు ప్రశాంతంగా. అండ్ గెస్లర్ బ్రదర్స్ లో ఒకళ్ళు వచ్చేసి కొలతలు తీసుకుంటారు. అండ్ వీళ్ళు తయారు చేసే చోటు ఎట్లా ఉంటుంది అంటే కొంచెం ఆ తోలు మీద సుత్తితో కొట్టుతున్న శబ్దాలు. అండ్ ఎవరైనా ఒక కస్టమర్ వెళ్ళాడు అంటే వెళ్ళి కూర్చోగానే గెస్లర్ బ్రదర్స్ లో ఒకళ్ళు ఏంటంటే పైనుంచి మెట్లు దిగుతుంటా వచ్చేసి లెదర్ చూపించి వాళ్ళ పాదాల కొలతలు తీసుకొని దాని ప్రకారం బూట్లు కుట్టి ఇవ్వడం అనేది ఇది జనరల్ గా వాళ్ళ యొక్క వ్యాపార ఆనవాయితీ. తన యొక్క ఏదైతే వృత్తి ఉందో దాన్ని ఒక ఆర్ట్ లాగా ఫీల్ అవుతాడు గెస్లర్ బ్రదర్స్, వాళ్ళు ఫీల్ అవుతారనమాట. మొట్టమొదట ఇతను కొంచెం వయసు వచ్చిన చాలా చిన్నతనం నుంచే జాన్ కి ఈ గెస్లర్ బ్రదర్స్ గురించి తెలుసు. ఇక కొంచెం వయసు వచ్చిన తర్వాత జాన్ వెళ్ళేసి తన కాలు చూయించి కొలతలు తీసుకొని అండ్ దానికి సంబంధించి కొలతలు ఇచ్చిన తర్వాత ఇక కొలతలు తీసేటప్పుడు ఒక మొహమాటం కొద్దీ గెస్లర్ ఈ బూట్లు ఈ విధంగా తయారు చేయడం చాలా కష్టం కదా అని అడుగుతాడు. దానికి గెస్లర్ ఏమని చెప్తాడంటే, గెస్లర్ బ్రదర్స్ లో ఒకళ్ళు ఇట్ ఈస్ అన్ ఆర్ట్, అదేంటి ఒక ఆర్ట్ అండి ఇది అనేసి చెప్పడం జరుగుతుంది. జాన్ ఈ యొక్క బూట్ల విషయంలో గెస్లర్స్ ని కలవడం అనేది జరుగుతుంటుంది. అయితే ప్రతిసారి కలిసేవాడంటే కాదు, ఈ బూట్లు చాలా కాలం మన్నికయ్యాయి. అంటే వేసుకున్న తర్వాత వాటిని అరగదీయడం అనేది సామాన్యమైన విషయం కాదు. కొన్నిసార్లు 2 సంవత్సరాలు దాటిన తర్వాత వెళ్ళి మళ్ళీ ఇంకో బూట్ అనేది, ఇంకో జత బూట్లు అనేవి ఆర్డర్ ఇవ్వడం అనేది జరిగేది. అందుకని చాలా ఎక్కువ కాలం వచ్చాయి. రెడీమేడ్ కంపెనీ బూట్స్, పెద్ద పెద్ద ఫర్మ్లు తయారు చేసే బూట్ల కన్నా ఇవి ఎక్కువ కాలం వచ్చాయి. అందుకని 2 సంవత్సరాలు, సంవత్సరానికి గాను ఒకసారి వెళ్ళిపోయి, అది కూడా కొన్ని ఇతను యంగ్ ఏజ్ లో ఉన్నాడు, కొంచెం పాదాలు పెరగడం ఇట్లా జరగడం వల్ల మాత్రమే అతను గెస్లర్ బ్రదర్స్ దగ్గరికి వెళ్ళేసి ఈ పాదాల కొలతల ప్రకారం బూట్లు అనేవి తెచ్చుకునేవాడు. ఒకసారి ఈ విధంగానే వెళ్ళినప్పుడు ఏం చెప్పాడంటే జాన్ గెస్లర్ బ్రదర్ లో ఒకరిని, మీరు అంతకుముందు నేను తీసుకున్న బూట్లు శబ్దాలు వస్తున్నాయండి అనేసి అనడం జరుగుతుంది. ఒక్కసారిగా గెస్లర్ బ్రదర్స్ లోని ఒకతను, అంటే గెస్లర్ ఏమవుతాడంటే, గెస్లర్ అని చెప్తాను, గెస్లర్ అంటే గెస్లర్ బ్రదర్స్ లో ఒకళ్ళని అర్థం చేసుకోండి. గెస్లర్ అంటే ఏంటంటే ఇంటి పేరు, దాని ప్రకారంగానే ఇప్పుడు చందన బ్రదర్స్ అంటే చందన అనే ఇంటి పేరు ఉన్నటువంటి బ్రదర్స్ అయి ఉండొచ్చు. అలానే బొమ్మన సిస్టర్స్ అంటుంటారు, అంటే బొమ్మన అనేది ఇంటి పేరు, వాళ్ళకి సంబంధించిన సిస్టర్స్. అట్లా గెస్లర్ ఏం చెప్తాడంటే యాక్చువల్ గా మేము తయారు చేసేటటువంటి బూట్లు అలా శబ్దాలు రావండి అని చెప్తాడు. వెయిట్ చేస్తాడు అనమాట, ఏం చెప్తున్నాడు ఈ కస్టమర్ అనేసి.
ఇప్పుడు జాన్ ఏం చెప్తాడంటే లేదండి ఇట్లా శబ్దాలు వచ్చినాయి. తర్వాత అనుకుంటాడు జాన్, అయ్యో అనవసరంగా అన్నాని ఈ మాట అనుకుంటాడు. ఎందుకంటే గెస్లర్ ఏం చెప్తాడంటే యాక్చువల్గా కొంచెం బాధ, ఫేస్ లో కొంచెం బాధ అని అనిపించింది అనమాట అతనికి. అయ్యో కొన్ని చెప్తాడనమాట, చెప్పడం స్టార్ట్ చేస్తాడు. యాక్చువల్గా మేము తయారు చేసే బూట్లు ఏమాత్రం శబ్దాలు రావండి. ఒకవేళ వచ్చినాయి అంటే ఆ లెదరు సరైంది కాదని అర్థం. లేదా మీరేమైనా ఆ బూట్లను ఏమైనా తడిపారా, తడపడితే మీరు కనుక ఒకవేళ తడిపి ఉంటే ఆ విధంగా శబ్దాలు అనేవి రావడం జరుగుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. ఇక గెస్లర్ కొంచెం బాధపడి ఏం చెప్తాడంటే ఓకేనండి, ఒకవేళ ఈ శబ్దాలు వచ్చినాయంటే ఆ లెదర్ కరెక్ట్ లెదర్ కాదని, ఓకే మీరు నీళ్ళలో తడపలేదు అంటున్నారు కాబట్టి తీసుకొని రండి. ఒకవేళ నేను బాగు చేయలేకపోతే వాటిని ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఏదైతే కొంటున్నారో బూట్ల బిల్లులో నుంచి ఆ డబ్బుని నేను మినహాయిస్తా అని చెప్పడం జరుగుతుంది. అది ఒకసారి జరుగుతుంది. రెండోసారి వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా యాంత్రికంగా వెళ్ళిపోతాడు గ్రహించకుండా. అండ్ జాన్ ఏం చేస్తాడంటే పెద్ద కంపెనీ ఏవైతే మార్కెట్లో అమ్ముడవుతున్నటువంటి బూట్లు ఏవైతే ఉన్నాయో అవి వేసుకుని వెళ్ళిపోతాడు. అయితే ఇక ఆర్డర్ ఇచ్చిన తర్వాత గెస్లర్ గమనిస్తాడనమాట, నీ కాలికున్న చెప్పులు నేను చేసినవి కావే, అవి నా బూట్లు కావే అనేసి ఒక చోట ఇట్లా పట్టుకుంటాడు. మీకు ఈ ప్రదేశంలో నొప్పిగా ఉంది కదా జాన్ అంటాడు. అవును నిజమే అని చెప్తాడు జాన్ అన్నమాట. చూడండి ఈ పెద్ద ఫర్మ్స్ ఉన్నాయి చూసారా, పెద్ద పెద్ద కంపెనీలు, వీటికి ఆత్మాభిమానం ఏమాత్రం ఏ కోశాన లేదు. అవి ఏంటంటే జస్ట్ యాడ్స్ ని అట్లా ఇచ్చేసి కొనేటట్టు చేస్తాం మిమ్మల్ని, కానీ వాళ్ళు మీకు సరైనటువంటి బూట్లు ఇవ్వరు. చూడండి మీరు ఎంత బాధపడుతున్నారో. ఇలాంటి బూట్లు మీరు కొనడం వల్లే మాకు ఏంటంటే వ్యాపారం జరగట్లేదు. మేము కొత్త బూట్లు, యాక్చువల్గా మీరు కస్టమర్ ఉన్నారు, ఇప్పుడు ఈ బూట్లు తీసేసుకున్నారు. అట్లానే చాలా కస్టమర్స్ ఏం జరుగుతుంది అంటే వాళ్ళు మేము సొంతగా చేస్తాం కాబట్టి చాలా ఎక్కువ రోజులు అవుతాయి. ఆ రోజులు ఒక 10-15 రోజులు పడుతూ ఉంటాయి, 15 రోజులు మినిమం. అట్లా ఆగలేకపోతున్నారు. ఏం చేస్తున్నారు, వెంటనే వెళ్ళి ఓ 15 నిమిషాల్లో కొనుక్కొని వెళ్ళిపోతున్నారు ఈ పెద్ద ఏ అయితే కంపెనీలు ఉన్నాయో వాటి బూట్లని. దానివల్ల మా వ్యాపారం ప్రతి సంవత్సరం కూడా తగ్గుతుంది అనేసి తన బాధని గెస్లర్ జాన్ కి చెప్తాడనమాట. జాన్ ఎంతలా బాధపడిపోతాడే, అయ్యో అనవసరంగా వేసుకొచ్చానే ఈ బూట్లని, అనవసరంగా గెస్లర్ ని బాధ పెట్టానే, అనవసరంగా నాకు సరిగా గుర్తులేదు, మతిమరిపి వచ్చింది, లేకపోతే ఈ పట్టకొచ్చేవాడిని కాదు, ఓ మనిషిని ఎంతగా బాధ పెట్టానో. ఇంతకాలం ఎప్పుడు తన బాధని చెప్పుకొని గెస్లర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, తన బాధని వెళ్ళగక్కాడు, ఒక్కసారిగా జాన్ కి చెప్పుకున్నాడు. ఇక జాన్ ఉండబట్టలేక చాలా బూట్లో ఆర్డర్ ఇస్తాడు. యాక్చువల్ గా తనకు అవసరం లేదు కానీ ఆర్డర్ ఇస్తాడనమాట. అవన్నీ కూడా ఎక్సలెంట్ క్వాలిటీస్ తో రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆర్డర్ ఇచ్చాడు కదా, దరిదాపులో ఆ బూట్లు వాడుకున్నాక ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాడంటే 2 సంవత్సరాల పాటు ఆ బూట్లన్నీ పనిచేసినాయి, తనకి ఏ మాత్రం ఇబ్బంది లేదు. ఇక వస్తాడనమాట, వచ్చేసి ఇక తనకి బూట్లు కావాలని అడుగుతాడు. అడిగినప్పుడు గెస్లర్ ఏం చెప్తాడంటే మాటల్లో తన బ్రదర్ చనిపోయాడని చెప్తాడు. అండ్ జాన్ ఇక ఏంటంటే అతని కష్టం చూసి అయ్యో బ్రదర్ చనిపోయాడా తను చెప్పడం కూడా ఎంతగా ఇష్టం ఉండదు అనమాట. కానీ తన బాడీ ఏదైతే ఉండదో బాడీ లాంగ్వేజ్ తో చెప్తాడనమాట, నెత్తి అట్లా చూపించి. అంటే వాళ్ళు ఒక రకమైన పేదరికంలో ఉన్నారు అండ్ వాళ్ళకి ఎక్కువగా ఈ బూట్లు ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ప్రతి సంవత్సరం కూడా తగ్గుకుంటా వస్తున్నారు. ఎందుకని, ఈ పెద్ద పెద్ద కంపెనీలు లాగేసుకుంటున్నాయి. మరి క్వాలిటీగా ఉంటాయా వాళ్ళ దగ్గర అంటే పెద్ద పెద్ద కంపెనీలు కాదు, యూజ్ అండ్ త్రో, కొన్నాళ్ళు వాడుకోవడం, నెలల్లోనే ఇసిరి పడేయడం. మరి ఎందుకని కొంటున్నారంటే చాలా తక్కువ సమయం, వెళ్ళిపోయి 15 నిమిషాల్లోనే సులభంగా ఆ బూట్లు అనేవి సెట్ చేసుకోవడం, బయటికి వచ్చేయడం. కానీ ఇక్కడ మనకు క్వాలిటేటివ్ కావాలంటే కనీసం 15 రోజుల పైన ఉండాల్సిన పరిస్థితి. జనాలు 15 రోజులు వెయిట్ చేసే అంత పరిస్థితి లేదు, వెంటనే కావాలి వాళ్ళకి. 15 నిమిషాల్లో దొరికేయి వాడేసుకుంటాం. దీంతో వీళ్ళకి మొత్తం తగ్గిపోయిందని చూసి జాన్ ఏం చేస్తాడంటే తనకు కావాల్సిన దానికన్నా కూడా ఎక్కువ బూట్లు ఆర్డర్ ఇస్తాడనమాట. మళ్ళీ తర్వాత జాన్ కి అబ్రాడ్ వెళ్లాల్సిన పని ఉంటుంది. అంటే వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడు, లండన్ లో ఉండడు, వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడు. అక్కడ ఉండి దరిదాపులుగా సంవత్సరం తర్వాత వస్తాడు. సంవత్సరం తర్వాత వచ్చిన తర్వాత తన ఫ్రెండ్ ఎవరైతే గెస్లర్ ఉన్నాడో, అంటే ఎప్పటి నుంచో పరిచయం కదా, ఏందని వెళ్తాడనమాట. ఇతను వెళ్ళేటప్పుడు 60 ఏళ్ల గెస్లర్ ని చూస్తే సంవత్సరం తర్వాత తిరిగి వస్తే అతనికి 75 ఏళ్ల గెస్లర్ లాగా తయారయ్యాడు.
అంటే చాలా 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 అలసిపోయిన వ్యక్తి, ముసలివాడైపోయాడు, జుట్టు రాలిపోయింది, చర్మం పొడిబారిపోయింది, అండ్ 60 ఏళ్ల వ్యక్తి సంవత్సరంలోనే 75 ఏళ్ల వ్యక్తిగా మారిపోయాడు. అండ్ జాన్ అసలు ఆ వ్యక్తిని చూసి ఈ గెస్లర్ ఇంత ఓల్డేజ్ అసలు ఏంటి అతని టోటల్ అర్థమైపోయింది. అంతేకాదు అతను మాట్లాడిన మాటలు ఏం చెప్పాడంటే, మీరు ఎన్ని బూట్లు అయినాయండి, ఇట్స్ ఎ స్లాక్ టైం, అంటే లో డిమాండ్ టైం ఇది. గెస్లర్ ఏం చెప్తాడని వెళ్ళంగానే గుర్తుపట్టాడు జాన్. అసలు ఇంతకాలం పాటు చిన్నతనం నుంచి మరి జాన్ని చూస్తూ ఉన్నాడు, కానీ గుర్తుపట్టలేడు. గుర్తుపట్టకుండా మీకు ఏమైనా బూట్లు కావాలండి, పెద్దగా డిమాండ్ అయితే ఏం లేదు, కేవలం మీకు చాలా తక్కువ టైంలో ఇచ్చేస్తాం, మామూలుగా అయితే 15 రోజుల్లో ఇచ్చేస్తారు, ఇంకా తక్కువ టైంలో మేము ఇస్తాం, పెద్దగా డిమాండ్ అయితే ఏం లేదు అనేసి చెప్తాడు. జాన్కి మళ్ళీ జాలేసి ఏం చేస్తాడు, కావాల్సిన దానికన్నా ఎక్కువ బూట్లు ఆర్డర్ ఇస్తాడు. అవి తొందరగా రావని తెలుసు, జనరల్ గా జాన్కి మామూలుగా అలవాటే కదా, అర్థమైపోయింది. అండ్ తొందరగా రావు ఆ బూట్లు, చాలా కాలం పడుతుంది అనేసి. ఇక జాన్ ఏం చేస్తాడంటే బూట్లు ఆర్డర్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళకి బూట్లు వస్తాయి. ఆ బూట్లు వచ్చిన తర్వాత జాన్ ఏం చేస్తాడంటే వెంటనే ఒక చెక్ రాసి పంపించడం అనేది జరుగుతుంది ఈ గెస్లర్కి. అయితే సరే దరిదాపులుగా ఒక వారం తర్వాత ఏం చేస్తాడంటే వెళ్ళి కంగ్రాచులేట్ చేద్దాం, పాపం గెస్లర్ని భలే బాగున్నాయండి, అండ్ మీ బట్టలు అనేవి మీ బూట్లు అనేవి ఎక్సలెంట్ గా ఉన్నాయి మీ బూట్లు అని చెప్పడానికి వెళ్తాడనమాట గెస్లర్ దగ్గరికి. వెళ్ళేసి వెళ్ళంగానే గెస్లర్ బ్రదర్స్ అనే బోర్డు ఉండదు. ఇదేం తప్ప గెస్లర్ బ్రదర్ లేదు, అండ్ వేరే షాప్ ఉంటుంది, అండ్ బూట్లు ఇలాంటివి షో కేసు అట్లా పెట్టుంటారు. అడుగుతాడనమాట, ఓ ఇంగ్లీష్ మ్యాన్ ఉంటాడు, ఏందండి గెస్లర్ ఉన్నాడా లోపల అని అడుగుతారు. లేరండి గెస్లర్ లేరు, కానీ మీకు ఏ కావాలంటే అవి ఆ పని మేము చేసి పెడతాం అని చెప్తాడు. కాదు నాకు గెస్లర్ కావాలి అని అడుగుతాడు. గెస్లర్ అండి లేడండి చనిపోయాడని చెప్తాడు. అదేందండి నేను పోయిన బుధవారమే కదా ఆయన కలిసి మరి ఆర్డర్ ఇచ్చింది, మరి లేకపోవడం ఏందండి చనిపోవడం ఏందంటే చెప్తాడనమాట. అప్పుడు యాక్చువల్గా అండి గెస్లర్ అనే వ్యక్తి చాలా హార్డ్ వర్కరు, అండ్ తాను తన వృత్తిని ఒక కళలాగా భావించి అండ్ పొద్దుగూకులు పనిచేసేవాడు, అండ్ తన పని కోసం ఎక్కువగా టైం కేటాయించేవాడు. అన్నం తినడం, రెస్ట్ తీసుకోవడం అనేవి అతని జీవితంలో లేనే లేవు. కనీసం చలికాలం కాబట్టి కొంచెం ఇంట్లో నిప్పుల కొలిమిని మెయింటైన్ చేయాలి కదా, అట్లాంటిది కూడా లేదు. అండ్ డబ్బులు లేవు, ఇంత పని చేస్తాడు కానీ అతని దగ్గర డబ్బులు లేవు. ఎందుకు లేవు అంటే క్రమక్రమేణా అతని యొక్క వృత్తి ఏదైతే మొత్తం ఈ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద కంపెనీలు లాగేసుకున్నాయి. మొత్తం అతని యొక్క కళ ఏదైతే ఆధారపడి జీవిస్తున్నాడో దాన్ని, ఆ చెప్పులు కుట్టే ఆ బూట్లు కుట్టే పని ఈ పెద్ద పెద్ద ఫర్మ్స్ ఏం చేసినాయి అంటే లాగేసినాయి, ఇతని దగ్గర నుండి లాగేసినాయి అనమాట క్రమంగా. కాబట్టి ఇతనికి పని లేదు, అండ్ డబ్బులు రావట్లేదు, తినడానికి తిండి లేదు, దాంతో స్లో స్టార్వేషన్తో చనిపోయాడు అతను అనేసి ఆ ఇంగ్లీష్ వ్యక్తి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా గెస్లర్ బ్రదర్స్ యొక్క లైఫ్ మొత్తాన్ని కూడా జాన్ గాల్స్వర్తీ చాలా చక్కగా ఏ విధంగా పారిశ్రామిక విప్లవం వల్ల అండ్ చేతి వృత్తుల్ని నమ్ముకున్న ప్రజలు ఎట్లా ఎంత దయనీయ పరిస్థితికి దిగజారిపోయారో చెప్పాడనమాట. అంతేకాదు అండ్ సమయానికి తగ్గట్టుగా అప్డేట్ కాకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఈ విషయాన్ని చర్చించడం జరిగిందనమాట. అండ్ అతనికి కళ ఉంది, గెస్లర్స్ కి కళ ఉంది. ఆ కళని వాళ్ళు ఏం చేశారంటే మన్నిక వైపు మరలించి తమ జీవితం చివరి వరకు ఆ కళనే నమ్ముకొని ముందుకు వచ్చారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ ఈ యొక్క మెషిన్స్ ని పెట్టి టోటల్ గా మెషిన్స్ తో చాలా తక్కువ సమయంలో ఉత్పత్తులు అనేవి బయటికి వస్తాయి కాబట్టి వాటి ధర తక్కువగా ఉంటుంది. మన్నిక ఉన్నా లేకపోయినా ఒక 15 నిమిషాల్లోనే ఎన్నుకొని మనం బూట్లు ధరించి వెళ్ళిపోవచ్చు. అదే గెస్లర్ దగ్గరికి వెళ్తే 15 రోజుల తర్వాత ఏదైనా 15 రోజులు మినిమం అనేది ఉంటుంది కాబట్టి 15 రోజుల దాకా ఆగే శక్తి అనేది జనాలకి లేదు. యాక్చువల్ గా ఇప్పుడు వస్తుంది కస్టమైజ్డ్, అంటే మీకు కాలు కొలతలు ఇప్పుడు ట్రెండ్ అవ్వచ్చు అది. ఎందుకంటే అంతా టోటల్ 90% అన్ని కూడా ఏమైపోయింది, రెడీమేడ్ అయిపోయింది. ఈ విధంగా ఇదండి క్వాలిటీకి సంబంధించిన లెసన్ బై జాన్ గాల్స్వర్తీ రాసింది. ఇది టోటల్ గా సమ్మరీ వచ్చేసి. ఇప్పుడు మీకు ఇక్కడ ఎండ్ స్క్రీన్స్ ఉంటాయండి, ఆ ఎండ్ స్క్రీన్స్ ద్వారా అండ్ ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు దొరుకుతుంది. టోటల్ పాఠ్యాంశాలు 7th క్లాస్ సంబంధించిన
టోటల్ పాఠ్యాంశాలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి ఈ ఎండ్ స్క్రీన్స్ ద్వారా. అండ్ మీరు ఆల్రెడీ ఇక్కడ ఐ కార్డ్స్ ఇట్లా ఇలా వస్తూ ఉంటాయి, అక్కడి నుంచి కూడా టోటల్ సిలబస్ మీరు పొందొచ్చు. థ్యాంక్స్ ఎ లాట్.